నిర్బంధ విద్య బాల్యాన్ని చిదిమేస్తుంది. అంతేకాకుండా మానసిక ఉల్లాసానికి బాల్యం దూరం అవుతుంది. చదువు సరే, మరి భద్రతకు భరోసా ఏదంటున్నారు మేధావులు. నెల్లూరులోని నారాయణ చైతన్య కార్పొరేట్ కాలేజీలు నిర్బంధ విద్యకు నక్కలుగా మారాయంటూ టాక్ వినపడుతుంది. అదేవిధంగా ఈ కార్పొరేట్ కాలేజీలో ఆహార నాణ్యత లోపమే కాకుండా విద్యార్థుల భద్రతను సైతం గాలికొదిలేశారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అటు అగ్నిమాపక నిబంధనల్ని సైతం తొంగలో తొక్కుతూ భవనాల కట్టడాలు జరిగాయని తెలుస్తుంది. నారాయణ చైతన్య కార్పొరేట్ కాలేజీలో భద్రతా నాణ్యత ప్రమాణాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత కుమార్ అందిస్తారు. విద్య డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ప్రధానంగా తల్లిదండ్రులు వారి పిల్లల్ని కార్పొరేట్ ఎడ్యుకేషన్ కి పంపిస్తే అక్కడ ఉన్నతమైన ప్రమాణాలు ఉంటాయి, ఉన్నతమైన విద్య ఉంటుంది, అలాగే ఎక్కువ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకుంటారు అనేటటువంటి ఆశతో ఈరోజు దాదాపు ప్రభుత్వ పాఠశాలలకు పంపించడం మానేసినటువంటి తల్లిదండ్రులు కార్పొరేట్ పై అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆసక్తి పెంచుకున్నారు. అలాగే నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరులో నారాయణ చైతన్య కార్పొరేట్ కళాశాలది కానీ పాఠశాలది కానీ పైచేయి అనే చెప్పాలి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏ చిన్న పాఠశాల దొరికినా సరే నారాయణ కానీ చైతన్య కానీ కబ్జా చేసేస్తారు. వారిని నయానో భయానో అయితే మాత్రం వారిని లొంగ తీసుకొని ఆ స్కూల్ అయితే వాళ్ళ కబంధ హస్తాల్లోకి హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితులు అయితే కోకొల్లలుగా ఉన్నాయనే చెప్పాలి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా. ఇప్పుడు ప్రధానంగా నెల్లూరుకు సంబంధించి అంటే నెల్లూరులో కానీ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కానీ నారాయణ చైతన్య కళాశాలలు కానీ పాఠశాలలు కానీ ఎంతవరకు భద్రత ఉన్నాయి అంటే ప్రభుత్వ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే కనీసం తప్పించుకునేటటువంటి ఆస్కారం అన్నా ఉందా, అంటే ఏదైతే గ్రౌండ్స్ ఉన్నాయా వీళ్ళకి, అంటే ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా లేదా, అంటే పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది, పూర్తిగా కూడా వెంటిలేషన్ ఎలా ఉంది. అంటే ఇప్పుడు మనం ఒకసారి కానీ చూస్తే నెల్లూరులో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థను మనం చూస్తున్నాం. పూర్తిగా అంటే ఎంత కంజెస్టెడ్ గా ఉందో మనకు ఇప్పుడు అర్థమవుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. పూర్తి అంటే ఎక్కడా కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసేటప్పుడు మున్సిపాలిటీ నిబంధనలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి బిల్డింగ్స్ లీజుకు తీసుకుంటారు. లీజుకు తీసుకుంటే బిల్డింగ్స్ కనీసం నాణ్యత ప్రమాణాలు అంటే ఇప్పుడు మనం గమనిస్తుంటే చుట్టూ కూడా ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగినా సరే పిల్లలను తప్పించేందుకు అన్ని రకాల వసతులు ఉండాలి. ఎక్కడా కూడా ఇప్పుడు మనం గమనిస్తే మాత్రం సెట్ బ్యాక్స్ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే ఇటు మనం ఇప్పుడు మనం ఈ నారాయణకు సంబంధించి ఏదైతే ఈ ఫతేఖాన్పేటలో ఉందో ఇక్కడ మనం క్లియర్ గా గమనించినట్టయితే సెట్ బ్యాక్స్ అంటే ఎక్కడా కూడా చిన్నపాటి అంటే గోడకి దానికి పూర్తిగా ఆనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉండదని చెప్పాలి. ఇక్కడ ఫైర్ బండి తిరిగేదానికి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మాత్రం అగ్నిమాపక శాఖ వాళ్ళు వచ్చి దాన్ని సేవ్ చేసేదానికి కూడా ఎక్కడ లేనటువంటి పరిస్థితి. పూర్తిగా ఆ కాంపౌండ్ అంతా కూడా ఆక్రమించి కన్స్ట్రక్షన్ అయితే పూర్తి చేసేసారు. ఇలాంటి పరిస్థితులు అలాగే మనం గమనిస్తున్నాం. అంటే దగ్గర పిల్లలు ఎక్కువ మంది ఇక్కడ చదువుకుంటుంటారు. ఎంత అపరిశుద్ధంగా ఇక్కడ ఉందో అంటే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి నారాయణ ఉండేటటువంటి ఈ జిల్లాలో అంటే ఆయన సొంత ప్రాతినిధ్యం వహించేటటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో ఆయనకు సంబంధించినటువంటి విద్యా సంస్థలకి ఇక్కడ మనం ఒకసారి గమనించి ఎంత అపరిశుద్ధంగా ఇక్కడ ఉందో అంటే మున్సిపల్ సిబ్బంది కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉందనే చెప్పాలి. అంటే అంత పారిశుద్ధ్యానికి ఇక్కడ ప్రియారిటీ లేదు. ఆ పారిశుద్ధ్యానికి ప్రియారిటీ లేకపోతే ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ కూడా లేదు. అలాగే మరొక కీలకమైన అంశం విద్యా సంస్థలు ఉండేటువంటి పిల్లలు ఊరికి చదివే కాదు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఉండాలి. వాళ్ళు క్రీడల్లో కూడా వాళ్ళు నిష్ణాతులుగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్ కి సంబంధించి చిన్నపాటి ఆస్కారం కూడా లేనటువంటి పరిస్థితి. అంటే పుస్తకాల పురుగుల్లాగా పిల్లల్ని తయారు చేయడంతో పాటు పూర్తిగా అంటే వాళ్ళ యొక్క ఒత్తిడిని ఎదుర్కొనే విధంగా తల్లిదండ్రులకి సంబంధించి అంటే తల్లిదండ్రులు కోటి ఆశలతో పిల్లల్ని అయితే పంపిస్తారు. ఈ క్రమంలో ఎక్కడా కూడా పిల్లల మీద ఒత్తిడి పెంచేటటువంటి విద్య అలాగే నిర్బంధమైనటువంటి విద్యతో పాటు సేఫ్టీ సెక్యూరిటీ లేకపోవడం, వాళ్ళు తిన్నటువంటి ఆహారం కూడా అంత నాణ్యత లేకపోవడం, అంటే లక్షలు వెచ్చించి లక్షల రూపాయల ఫీజులు అయితే మాత్రం యాజమాన్యం చెల్లిస్తున్నారు. కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఫుడ్ కూడా వాళ్ళు తింటున్నటువంటి ఫుడ్ కూడా అంత నాణ్యత ప్రమాణాలు లేనటువంటి కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. పూర్తిగా అంటే ఈ అపార్ట్మెంట్ లాంటి కల్చర్ లో ఎడ్యుకేషన్ చేయడంతో పాటు కనీసం ప్లే గ్రౌండ్స్ లేకపోవడం, అంటే విద్య ఒక్కటే కాదు అనేటువంటి విద్యతో పాటు పిల్లల్లో కూడా మానసిక ఉల్లాసం కూడా కావాలి. ఈ మానసిక ఉల్లాసానికి సంబంధించి ఎక్కడా కూడా ఆ దిశగా లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే ఇక్కడ అన్నిటికీ కూడా రాజకీయ ఒత్తిళ్లను పక్కన పెట్టి ఇక్కడ ఏదైతే నారాయణ గాని చైతన్య గాని ఈ కార్పొరేట్ పాఠశాలలు ఒకసారి ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా
దీని పట్ల దృష్టి సారించాలి, వీటన్నిటిని కూడా పర్యవేక్షించాలి. ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకి సరైనటువంటి విద్యతో పాటు సేఫ్టీ సెక్యూరిటీ ఉందా లేదా, సేఫ్టీ సెక్యూరిటీతో పాటు వాళ్ళు తింటున్నటువంటి ఆహార ప్రమాణాలు, వాళ్ళు తింటున్నటువంటి భోజనం పట్ల అంటే మనం గమనిస్తున్నాం మున్సిపల్ అధికారులు వివిధ కళాశాలలో అయితే మాత్రం చాలా సందర్భాల్లో చెక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అయితే అక్కడికి వెళ్ళి అక్కడ సరైనటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారా లేదనేది. కానీ ఈ రెండు కళాశాలను అయితే మాత్రం కనీసం కన్నెత్తైనా చూసే సాహసం అయితే చేయడం లేదు. ఇప్పటికైనా సరే అంటే ఈ రాజకీయ ఒత్తిళ్లని పక్కన పెట్టి లక్షల రూపాయలు ముక్కుపిండి వసూలు చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న యాజమాన్యాలు ఇక్కడ కనీసం ఈ విద్యార్థులకి వాళ్ళు చెల్లిస్తున్నటువంటి నగదుకి కనీసం న్యాయం జరుగుతుందా లేదా అనేది వీటన్నిటి మీద కూడా దృష్టి సారించాలి. ప్రధానంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా ఈ నారాయణ చైతన్య కళాశాల యొక్క హాస్టల్ని సందర్శించాలి. అలాగే జిల్లా ఉన్నతాధికారులు, ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ ఏదైతే పిల్లలకి ఇస్తున్నటువంటి సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉందనే దాని మీద దృష్టి సారించాలి. అలాగే విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఇక్కడ ఏదైతే నారాయణ చైతన్య పాఠశాలలకు సంబంధించి విద్యార్థుల నిర్బంధ విద్యపై అయితే మాత్రం ఖచ్చితంగా కూడా దృష్టి సారించాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉందనే చెప్పాల్సిన సందర్భం అయితే లేకపోలేదని చెప్పాలి. కెమెరామెన్ భారత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నారాయణ.